క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. గగుర్ పొడిచే సాహస విన్యాసాలతో గూఢచారి ఈథన్ హంట్, టామ్ ని తెరపై చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరతారు. ఈ సిరీస్లో ఇప్పటికే 7 సినిమాలు వచ్చి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించాయి. ఇప్పుడు సిరీస్లో చివరిది అయిన 8వ చిత్రం మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ విడుదలవుతోంది. ఐ సిరీస్ ముగిసింది అనుకుంటున్న వేళ ఈ కొత్త సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇతర భాగాల్లానే ఈసారి 8వ భాగంలోనూ టామ్ సాహస విన్యాసాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం మేరకు పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ సహా టాప్ 3 థియేట్రికల్ చైన్స్లో 1వ రోజు 10,000 టికెట్లు సేల్ కాగా, వారాంతంలో రోజుకు 15,000 టికెట్లు తెగుతున్నాయని అంచనా. మొదటి రోజు ఫైనల్ రికనింగ్ చిత్రం భారతదేశంలో ఏకంగా 17 కోట్ల నుంచి 20 కోట్ల మధ్య వసూలు చేస్తుందని భావిస్తున్నారు. నిజానికి ఈ ఫ్రాంచైజీలో 7వ చిత్రం సుమారు 13 కోట్ల డే 1 వసూళ్లను సాధించింది. దాంతో పోలిస్తే ఈసారి 8వ చిత్రం ఫ్రాంచైజీలో అత్యధికంగా వసూలు చేయనుంది. శనివారం నాడు మే 17న విడుదలవుతున్న ఈ చిత్రం వీకెండ్లో శని ఆదివారాల్లో భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అన్ని మెట్రో నగరాలు సహా ఆన్లైన్, ఇతర మార్గాల్లో 3 జాతీయ గొలుసులను కలిపి మొత్తం 1.25 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయని కూడా చెబుతున్నారు. ఐ సిరీస్ సినిమాలకు ప్రచార ఖర్చు లేకుండానే భారీ ఓపెనింగులు దక్కడం ప్రతిసారీ చూస్తున్నదే. ఇప్పుడు 8వ చిత్రం అందుకు మినహాయింపు కాదు. అవతార్, అవెంజర్స్, సూపర్ మేన్ వంటి భారీతనం నిండిన ఫ్రాంచైజీలు భారతదేశంలో 100 కోట్ల వసూళ్లను సునాయాసంగా సాధించాయి. అవతార్ భారతదేశంలో 3 దఫాలుగా విడుదలై ఏకంగా 300 కోట్లు వసూలు చేసింది. అలాగే బాండ్ సిరీస్ సినిమాలు భారీ వసూళ్లను నమోదు చేశాయి. స్పై సినిమాల్లో మిషన్ ఇంపాసిబుల్ కి ఈ తరహా క్రేజ్ ఉంది.